హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వేస్ నుంచి నిన్న 3000కి పైగా వేకెన్సీస్తో పర్మనెంట్ జూనియర్ ఇంజనీర్తో పాటు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఈ యొక్క వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు మనకు ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ మొబైల్లోనే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతూ ఉంటారు, నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు టెస్ట్ సిరీస్ కావాలి, ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కావాలి, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు యూజ్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళ 1 పాస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పైన బిగ్గెస్ట్ సేల్ని అయితే ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ఆఫర్ మనకి రేపటి వరకు మాత్రమే ఉంటుంది. సో జస్ట్ మీరు 307 రూపీస్ పే చేస్తే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది పొందొచ్చు అనమాట. ఇది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఇందులో మీరు 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు అండ్ అంతేకాకుండా 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మీరు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఏదైనా ప్రిపేర్ అవ్వండి, మీకు యూజ్ అవుతుందన్నమాట. FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ ఆఫర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు, సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్లాన్ తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ rrbapply.gov.inకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఆన్లైన్ విధానంలో ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి 14th ఆగస్ట్ అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు అంటే 13th సెప్టెంబర్ వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ ఇక్కడ అప్లై అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ పేజ్. సో ఇందులో మీరు ఆల్రెడీ ఈ యొక్క rrbapply.gov.inకి సంబంధించి వెబ్సైట్లో మీరు ఇంతకుముందు వేరే ఇతర జాబ్స్ అంటే NTPC కానీ, మీరు రైల్వే గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ కానీ, పారామెడికల్ బోర్డ్కి సంబంధించి కానీ వేరే ఇతర జాబ్స్కి ఆల్రెడీ మీరు ఈ ఇయర్ కానీ అంతకుముందు కానీ 2024లో కానీ అప్లై చేసి ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ త్రూగా మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మీరు ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ఇందులో మీరు ఫస్ట్ క్రియేట్ అయిన అకౌంట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఉంటే మాత్రం డైరెక్ట్గా లాగిన్ అయిపోవాలి. ఇక్కడ అదే ఇన్స్ట్రక్షన్స్ నేను ఏదైతే ఇప్పటివరకు చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే 2024లో కానీ, 25లో కానీ, 26లో కానీ ఈ వెబ్సైట్ త్రూగా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే సో మీరు మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే యూజర్ నేమ్ అండ్ అదే పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు లేని వాళ్ళు మాత్రం ఇక్కడ ఫస్ట్ అకౌంట్ క్రియేషన్లో మీ యొక్క నేషనాలిటీ ఏంటి, మనము ఇండియా కాబట్టి ఇండియా పెట్టాలి. తర్వాత యాజ్ పర్ SSC మెమో ప్రకారం మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ SSC మెమో ప్రకారం ఎలా ఉంది ఆ విధంగా ఇవ్వాలి. రీటైప్ ఫుల్ నేమ్ అంటే మళ్ళీ అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. చేంజ్ చేసుకోలేదు కాబట్టి నో పెడతాము. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ టైప్ చేస్తారు అండ్ నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేస్తారు. సో మళ్ళీ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్, ఈ విధంగా మదర్ నేమ్, తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్లో భాగంగా ఈమెయిల్ ID, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి సంబంధించి జనరేట్ OTP పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్కి OTP వెళ్తుంది అండ్ మొబైల్కి కూడా OTP వెళ్తుంది. సో 2 OTPs అనేవి ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసేసి ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మనము ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ మిగతా స్మాల్ లెటర్స్ ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ ఒక డిజిట్, ఈ విధంగా మీరు ఉండే విధంగా పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇందులో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత అదే లాగిన్ ID అండ్ డీటెయిల్స్ తోటి మీరు ఇక్కడ లాగిన్ హియర్ పైన క్లిక్ చేసి
ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్స్ అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కానీ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి సో లాగిన్ విత్ ఆధార్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాను. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అకౌంట్ క్రియేషన్ అప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి సంబంధించి ఓటీపీ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక చెక్ బాక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా అయితే వస్తుందన్నమాట. ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంది. సో మీరు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అన్నీ ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీకు నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పేస్తుంది. తర్వాత అప్లికేషన్ హిస్టరీ అంటే మీరు ఇంతకుముందు ఏదైతే రైల్వే జాబ్స్కి అప్లై చేస్తారో ప్రజెంట్ అప్లై చేస్తున్న జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంతకుముందు, ఒకవేళ ప్రజెంట్ అందులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా మీకు మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ పేజ్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. చదివేటప్పుడు ఇక్కడ మీకు చూడండి లెఫ్ట్ సైడ్లో ఏముంది అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి రావాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అంతా కూడా చదవండి. చదివిన తర్వాతనే అప్లై చేయండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్, ఈ యొక్క రైల్వేకి సంబంధించి జేఈ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీషే కాకుండా మనకి 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగుతో పాటు ఆ యొక్క లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తానంటే మనకి హిందీ ఇంగ్లీషే కాకుండా మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది అనమాట. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు ఎటువంటి మిస్టేక్స్ అయితే కావన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కంపల్సరీగా లాస్ట్ డేట్ కంటే ముందే సబ్మిషన్ చేయాలి. ఫీ అనేది పే చేయాలి, లేకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఫీ పే చేయకుండా మాత్రం మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ అయితే ఇచ్చారు, సో మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో కాబట్టి అంతా కూడా ప్రాపర్గా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ మనము ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైల్వేకి సంబంధించి నోటిఫికేషన్ ఉందో సో ఇక్కడ మనకి ప్రజెంట్ సెక్షన్ కంట్రోలర్ ఆఫీస్కి సంబంధించి మనకి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. ఒకవేళ మీరు సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ జాబ్కి కూడా ఈరోజు ట్రై చేయండి అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు రైల్వేకి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చూడండి ఈరోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 13th సెప్టెంబర్ వరకు టైం అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ 2 చెక్ బాక్సెస్ అనేవి సెలెక్ట్ చేయండి అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలని ఇక్కడ మీరు సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేయాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో మీకు ఫస్ట్ పోస్టింగ్ అనేది జాబ్ పోస్టింగ్ అనేది అక్కడ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వాడికి 1 సంవత్సరం సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. సో మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఫస్ట్ పోస్టింగ్ మాత్రం అక్కడే ఉంటుంది. మాకు సికింద్రాబాద్లోనే కావాలి, మేము దూరం వెళ్ళామనుకుంటే సికింద్రాబాద్ పెట్టుకోండి. నేను ఎక్కడైనా సరే నాకు జాబ్ కావాలి తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే సో మీరు 2025కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకొని మీకు నచ్చినటువంటి జోన్కి అయితే పెట్టుకోండి. సో తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి జోన్ పెట్టిన తర్వాత. సో ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేయండి, అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే సో మీకు పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా, మీకు డిస్ప్లే అవుతాయి మళ్ళీ కూడా అవి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పేజ్లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మ్యారిటల్ స్టాటస్. సో మ్యారిటల్ స్టాటస్ అంటే ఏం లేదు, మీరు ఇంతకుముందు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్నమాట. మీరు ప్రజెంట్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టుకోండి. సో రిలీజియన్ దగ్గర మాత్రం మీరు హిందూ అయితే హిందూ, సో ఈ విధంగా ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత మదర్ టంగ్, సో మాది మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు పెడుతున్నాను, మీది ఏదైతే అది పెట్టుకోండి. సో తర్వాత ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో కావాలి, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ మనకి మీకు తెలుగు కావాలనుకుంటే తెలుగు పెట్టుకోండి. సో నాకు వద్దు తెలుగు అనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, మీ ఇష్టం. సో తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే ఏం లేదు, పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనకి ఎస్ఎస్సి మెమోలో మీకు ఉంటుంది కదా డీటెయిల్స్, అక్కడ చూసేసి ఎలా ఉందో ఆ విధంగా మా ఐడెంటిఫికేషన్ 1 దగ్గర ఐడెంటిఫికేషన్ 2 దగ్గర డీటెయిల్స్ రాయండి. ఒకవేళ మీకు అసలు పుట్టుమచ్చలే లేకపోతే మీ బాడీ పైన సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నో మార్క్ అని చెప్పేసి రాయండి, నో మార్క్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే రాసేసేయండి. సో మ్యాక్సిమం అందరికీ ఉంటాయి కాబట్టి మీకు ఎస్ఎస్సి మెమో చూసుకొని ఆ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. సో తర్వాత అలాగే నెక్స్ట్ ఏం చేస్తారంటే అడ్రస్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ రాయండి అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ రాసేసేయండి. రాసేసిన తర్వాత అప్పుడు మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి.
పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తాం కదా, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకి కేటగిరీ డీటెయిల్స్. సో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్లో ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ డీటెయిల్స్, అంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా? సో ఫిజికల్గా ఫిట్గా ఉంటే నో పెట్టండి, లేదా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ డిజబిలిటీ ఉంటే మాత్రం ఎస్ పెట్టాలి. సో నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్. సో స్క్రైబ్ డీటెయిల్స్ ఇది మనకి నో అని చెప్పేసి అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది కూడా నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. అంటే మీకు ఈబీసీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది, అది మీకు ఉంటే మాత్రమే ఎస్ పెట్టండి. ఇది మ్యాక్సిమం అందరు కూడా నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, మీరు ఇండియన్ రైల్వేస్లో ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నారు, కాదు కాబట్టి నో అని చెప్పేసి అలాగే పెడతాము. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఏం చేస్తాము, మీరు ప్రజెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీరు సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ పెట్టండి. లేదు మీరు అన్ఎంప్లాయ్ అయితే మాత్రం నాట్ అప్లికబుల్ అని చెప్పేసి పెట్టేసి అలాగే ఉంచేసండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీకు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ ఇస్తారో ఆ ఆధార్ నెంబర్కి సంబంధించి లింక్ ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. సో దాని తర్వాత మనము సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి అంటే, మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాం కదా, బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అంటే మనకి ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తామో ఇప్పుడు మనకి జాబ్స్కి అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీ అనేది మనకి బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు రీఫండ్ చేయడం కోసం మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామన్నమాట. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూ వీళ్ళందరూ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా కేవలం 250 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత CBT 1 అటెంప్ట్ చేసిన తర్వాత మీ మొత్తం అమౌంట్ కూడా మీకు బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకైతేనేమో మీరు 500 పే చేయాలి. మీరు 500 పే చేస్తే మీకు 400 అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు అనమాట మిగతా వాళ్ళకైతే. సో ఇలా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేజ్లోకి వచ్చారు కదా, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పేజ్లో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఫస్ట్ మీ యొక్క రోల్ నెంబర్ ఏంటి అండ్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేది మనకి SSC మెమోలో లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉంటుందన్నమాట, అది సర్టిఫికేట్ నెంబర్. మీకు చూడండి SSC మెమోలో ఉంటుంది, అది సర్టిఫికేట్ నెంబర్ వేరే, రోల్ నెంబర్ వేరే, గమనించండి. తర్వాత సో మీరు ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అండ్ మనకి బోర్డ్ నేమ్ ఏంటి అండ్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించి అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో డిప్లొమా కానీ లేదంటే ఏదైనా విభాగంలో BBTech కానీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అండ్ కొన్ని పోస్టులకు ఏంటంటే ఇక్కడ మనకి BSc ఇంజనీరింగ్ అంటే మనకి BSc డిగ్రీ సివిల్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం ఇక్కడ మీరు ఆ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 3 years డిప్లొమా ఒకవేళ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీరు బీటెక్ చేస్తే మాత్రం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి చూసారా, ఇది సెలెక్ట్ చేసుకుని సో దానికి సంబంధించి డిసిప్లిన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో మీరు ఒకవేళ డిప్లొమా అయితే మాత్రం 3 years పెట్టేసి దానికి సంబంధించి ఏ విభాగంలో అయితే చేస్తారో అన్నీ ఉంటాయి, దాదాపు ప్రతి డిసిప్లిన్కి ఛాన్స్ ఉంది. సో మీరు ఏ డిసిప్లిన్ అయితే డిసిప్లిన్ పెట్టేసుకొని ఇక్కడ మీరు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కోర్స్ నేమ్ రాసేసి స్టేట్, డిస్ట్రిక్ట్, కాలేజ్, ఎప్పుడు పాస్ అయ్యారు అది సెలెక్ట్ చేసేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసేసాం కదా. సో యాడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఏంటంటే డైరెక్ట్గా మనము క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని చెప్పేసి చూసారా, దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేసేసి మీ లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైవ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. ఏంటంటే మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి డ్రెస్ ఉందో అది మనకి నాన్ వైట్లో ఉండాలన్నమాట. అంటే మీరు ఒకవేళ వైట్ షర్ట్ కానీ వైట్ డ్రెస్ కానీ ఉంటే మాత్రం మీరు ఫోటో ఒకవేళ క్యాప్చర్ చేస్తే మీ ఫ్రంట్ మొబైల్ తోటి అది మనకి తీసుకోదన్నమాట. నాన్ వైట్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి నాన్ వైట్ కలర్ ఏదైనా పర్వాలేదు. సో డార్క్ కలర్లో ఉండే విధంగా చూసుకోండి. సో కాంట్రాస్ట్ కూడా మనకి మెయింటైన్ చేయండి బ్యాక్గ్రౌండ్ అనేది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మనకి లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోకి సంబంధించి తీసుకునేటప్పుడు మనకి మంచిగా ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి, బయట బ్యాక్గ్రౌండ్ అనేది. అండ్ కెమెరా ఏదైతే మనకి యాంగిల్ ఉంటుందో అది మనకి ఐ లెవెల్లో ఉండాలి. అంటే మొబైల్ కెమెరా ఉంటుంది కదా, మొబైల్ కెమెరా అది మీరు తీసుకునేటప్పుడు ఐ లెవెల్లో మెయింటైన్ చేయండి. ఐ లెవెల్ ఏదైతే ఉందో అది ఆ విధంగా. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదవండి.
ఎటువంటి క్యాప్స్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ స్పెట్స్ పెట్టుకోవడం కానీ అలాంటివి అయితే చేయొద్దు. సో అలా మీరు తీసుకొని పెడితే మాత్రం అది తీసుకోదన్నమాట, గమనించండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు, డైరెక్ట్గా మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ చేస్తారనమాట. సో చేసేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ మాత్రం ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఫోటో మాత్రం ఫైల్ అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు, లైవ్ ఫోటో క్యాప్చర్ చేస్తారు, గమనించండి. సో సిగ్నేచర్ ఫైల్ సైజ్ మాత్రం మనకి మినిమం 30 KB ఉండాలి, మ్యాక్సిమం 49 KB ఉండాలి. డైరెక్ట్గా బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది మనకి JPEG ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిగ్నేచర్కి సంబంధించి బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్. ఈ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేస్తారు. తర్వాత మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తాము. అయితే లైవ్ ఫోటో అప్లోడ్ చేస్తారో, సో లైవ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సో మనకి నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, సో మీరు ఏ రైల్వే జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రైల్వే జోన్కి సంబంధించి మీరు వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లు చెక్ చేసుకోండి. సో మీకు అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో ఆ పోస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్కి అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఏదైతే జూనియర్ ఇంజనీర్ పోస్ట్ ఉన్నాయో SINDT అని చెప్పేసి డిజైన్ అండ్ డ్రాయింగ్ ఇది ఫస్ట్ పెడుతున్నాను. సో ఫస్ట్ ఏది పెట్టాలనుకుంటున్నారో అది మీరు ఫస్ట్ ప్లస్ ఏమైనా క్లిక్ చేయాలన్నమాట, అది ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి నెక్స్ట్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ సెకండ్ పెడుతున్నాను, ఎందుకంటే దీని కూడా మంచి పోస్టులు ఉన్నాయి, పర్వాలేదు. సో ఫైనల్గా ఇది మనకి SINDT అయితే పెడుతున్నాను. సో మీరు ఏ జోన్కి అప్లై చేస్తానో గమనించండి, ఆ జోన్లో ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఆ డిసిప్లిన్ చూసుకొని ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని సో మీరు నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ ఎలిజిబుల్ ఎగ్జామ్ గ్రూప్, ఇది కంపల్సరీ అనమాట, ఇది సెలెక్ట్ చేయండి. సో దీనిపైన సెలెక్ట్ చేసేసి మళ్ళీ సెలెక్ట్ పైన క్లిక్ చేసి సో మీకు ఇక్కడ ఆ యొక్క బ్రాంచ్ అనేది చూపిస్తుంది అనమాట, మీరు ఏ పోస్ట్కి అయితే మీ క్వాలిఫికేషన్ దాన్ని బట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనము సెలెక్ట్ చెక్ బాక్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్లేస్ దగ్గర సో మీ ప్రజెంట్ ప్లేస్ని ఇవ్వండి. మాది ఆర్మూర్ కాబట్టి మాది ఆర్మూర్ పెడుతున్నాను ఇక్కడ. సో మీరు ఏదైతే అది పెట్టండి ప్లేస్. సో పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు, సేవ్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ సేవ్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. సో అప్పుడు మనం నెక్స్ట్ ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో సో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా ఇచ్చలేదో మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసేసి అప్పుడు ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ చేస్తే సబ్మిట్ కాదు, మనకి ఇంకా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, గమనించండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ అడుగుతుంది అనమాట, ఏంటి అంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్, కాబట్టి అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో చేసా కాబట్టి నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఫీ డీటెయిల్స్కి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఫీ డీటెయిల్స్కి సంబంధించి ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఫీ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా ఫీజు ఎవరైతే పే చేయాలనేది. సో ఫీ పే చేయడానికి ఏ విధంగా పే చేయాలంటే ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు పే విత్ SBI EP అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ త్రూగా సో మీరు డీటెయిల్స్ ఇచ్చేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ అనేది చేసేసండి. సబ్మిట్ అయిందా లేదా మీరు ఎలా తెలుసుకోవాలంటే అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే మీకు అక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా, స్టాటస్ పెండింగ్లో ఉందా అన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. మొబైల్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ చేయడానికి మీరు మొబైల్లో ఇలా ఉంటుంది కదా మొబైల్, దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టేసి మొబైల్ని ఆ విధంగా మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా చేసేసండి. సో ఇది మనకి రైల్వేకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ అండ్ అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక ఆగస్ట్ 15th సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్స్ అనేవి రేపటితో అయితే ముగుస్తున్నాయి కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే కేవలం 499కి అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.